చంద్రబాబు నాయుడు మరో నితీష్ కుమార్ అవుతున్నారా? అదేంటి ఇలా అన్నారు అని అడిగే ముందు అసలు నితీష్ కుమార్ ఏంటి, ఆయనకి ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ఏంటి అనేది మనకి అర్థం కావాలి. ఓర్వకల్లు సభలో ప్రధాని మోడీని చంద్రబాబు మెప్పించేందుకు ప్రయత్నం చేయడం చూస్తుంటే డౌట్ లేదు, ఈయన కూడా నితీష్ కుమార్ అయిపోతున్నారు అని అనిపిస్తా ఉంది. ఇంకో పక్క నుంచి కూటమి భాగస్వామ్య పక్షాల వ్యూహాలు మారడం చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ కూడా జేడీయూ సిచ్యువేషన్ లోకి జారుకుంటుందేమో అనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇంతకీ టీడీపీతో పోలిస్తే జేడీయూ ఎలాంటి వ్యూహాల్లో ఉంటుంది? చంద్రబాబు నితీష్ కుమార్ అవుతున్నారా అనడానికి ప్రత్యేక కారణం ఏంటో తెలిస్తే ఏపీ రాజకీయాల్లో తగ్గుతున్న టీడీపీ ఇంపాక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. ప్రాక్టికల్ గానే కాదు, ప్రాక్టికల్ గానే చెప్తున్న మాట ఇది. బీహార్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు నితీష్ కుమార్ 20 ఏళ్లుగా పొత్తులు మారుస్తున్నారు, పార్ట్నర్స్ మారుతున్నారు, కానీ కుర్చీలో ఆయనే ఉంటున్నారు. ఒకసారి ఎప్పుడో కాన్ఫ్లిక్ట్ వచ్చిందని ఒక ఏడాదిన్నర పాటు వేరే వాళ్ళని కూర్చోబెట్టారు తప్పితే గత 20 ఏళ్లుగా కింద మీద పడి ఆయనే కంటిన్యూ అవుతున్నారు. ఈ క్రమంలో నితీష్ కుమార్ క్రెడిబిలిటీ గానీ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడడంలో ఆయన స్కోర్ గానీ చాలా లీస్ట్ పాయింట్ కి పడిపోవడం కనబడుతోంది. అన్నిటికీ మించి మోడీ కాళ్ళకి దండం పెట్టాలని ట్రై చేయడము, ప్రాధేయపడ్డము, వయసు మీద పడుతున్నా గానీ కుర్చీని వదులుకోలేని తత్వానికి నితీష్ కుమార్ ఒక సింబల్ అయిపోయి, ఇలా అయిపోయాడేంటి నితీష్ కుమార్ అనే ఇంప్రెషన్ దేశవ్యాప్తంగా వచ్చేసింది గత కొన్నేళ్లుగా. ఇక జేడీయూ పరిస్థితి అయితే వర్ణనాతీతంగా తయారైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో పోటీ చేసింది. బీహార్లో 40కి పైగా స్థానాలు మాత్రమే గెలవగలిగింది. అంటే బొటాబొటీ పాస్ మార్క్ అంటే మన దగ్గర 35% కదా, అలాంటి బొటాబొటీ పాస్ మార్క్ కూడా రాలేదు దాదాపుగా జేడీయూ పర్ఫార్మెన్స్ కి. కానీ ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటున్నారు. ఎందుకు అంటే బీజేపీని, మోడీని ఆ స్థాయిలో అప్పీల్ చేశారు. అసలు ఇప్పుడు జేడీయూకి ఎన్ని సీట్లు ఇస్తారో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అని మొన్నటి వరకు క్యూరియాసిటీ ఉంటే అందరికీ మొత్తానికి ఏదో రకంగా మెప్పించి, నేను లేకపోతే మీకు రాష్ట్రంలో సర్వైవల్ లేదు, మొత్తం అందరం మునుగుతాం అని ఒక రకంగా ధమ్కి ఇచ్చి 101 సీట్లు అందగాళ్ళు ఇప్పుడు బీజేపీ, జేడీయూ బీహార్లో. మరి 2020 పారామీటర్లను బట్టి చూస్తే ఈసారి జేడీయూ 30 సీట్లు ఏమో సాధిస్తుంది అనుకోవాలేమో. ఒకవేళ అదే జరిగితే కనుక నితీష్ కుమార్ ఇక చరిత్రలో కలిసిపోయినట్టే. ఆయన దగ్గర ఉన్న డజన్ మంది ఎంపీలు కూడా ఏం చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ సినారియో నెక్స్ట్ ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్. అలా కాకుండా నితీష్ కుమార్ అనే లగేజ్ వేసుకుని ఎవరెస్ట్ ఎక్కే ట్రెక్కర్ లాగా మోడీనే మంత్రదండం తీసి మరీ ఫలితం సాధించారనుకోండి, అది వేరే సినారియో. అప్పుడు నితీష్ని కేంద్రానికి తీసుకెళ్తారా, ఏం చేస్తారా, రాజకీయం ఎలా మారుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే ఇదంతా స్పెక్యులేటివ్ పీరియడే ఇప్పుడు. అయితే చంద్రబాబుకి నితీష్కి పోలిక ఎక్కడ వస్తుందంటే, కేంద్రానికి మద్దతిస్తూ 2 భుజాలుగా ఉన్న వీళ్ళిద్దరూ బీజేపీని, మోడీని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపించట్లా ఒకటైతే. రెండోది, మోడీ వీళ్ళని మెప్పించడం కాదు, మోడీని మెప్పించడానికి ఇటు నితీష్ అటు చంద్రబాబు పోటీలు పడి మీరింతంటూ పొగడ్డం కనపడుతూ ఉంది. ఓర్వకల్ సభలో అదే సీన్ కనపడింది. ఇలాంటి సీన్ చూస్తుంటే బీహార్లో జేడీయూ లాగా ఏపీలో టీడీపీ సినారియో కూడా మారుతుందా వచ్చే ఎన్నికల నాటికి అని అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, త్రిశూల వ్యూహం పేరుతో పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేస్తాను అని ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంతవరకు ఫలిస్తాయి, జనసేన కెపాసిటీ ఎంత అనేది తర్వాత. కానీ ఒక్కటైతే నిజం కదా, 20 సీట్లలో పోటీ చేసిన జనసేన వచ్చే ఎన్నికల్లో కూడా 20 అయితే పోటీ చేయదు కదా, కమ్సే కమ్ 30-35 అడుగుతుంది కదా. ఆ 35 పక్కన పెట్టండి కాసేపు. మరి మోడీనే అన్ని డబుల్ ఇంజన్ సర్కార్ నిర్మాత, నిర్ణేత ఆయనే అయినప్పుడు బీజేపీ కూడా మొన్న తీసుకున్నట్టు 10 తీసుకోదు కదా. కనీసం స్పైన్ అండ్ బోన్ ఉంటే 25 కన్నా అడగాలి కదా. అంటే ఇటు 35 అటు 25 60 సీట్లు వీళ్ళకి పోయినాయి అనుకోండి. 2 పార్టీలకి టీడీపీ కమ్సే కమ్ 115 సీట్లలో పోటీ చేస్తుంది అనుకోవాలి. మొన్న వచ్చింది లైఫ్ టైం అచీవ్మెంట్. అలాంటి మంత్రాంగం, మంత్రదండం మళ్ళీ పనిచేసే అవకాశాలు ఏపీలో ఉండవు కదా. పైగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంటుంది కదా. మరి ఈ లెక్కన టీడీపీ స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది అనేది ఆలోచిస్తే సినారియో ఎలా మారచ్చు కూటమిది అనేది కూటమి వైపు నుంచే చూసినా కూడా మనకి అర్థమైపోతుంది. అంటే టీడీపీ కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యే దిశగా కూటమి అడుగులు పడుతున్నాయి అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మోడీనే మోస్ట్ ప్రభావవంతమైన శక్తి అని చంద్రబాబు చెప్తున్నప్పుడు ఇదే కదా జరగడానికి అవకాశం ఉన్నది. బీహార్లో అదే ఆల్రెడీ జరిగింది కదా. పైగా మనం బీహార్కి ప్రత్యేకంగా ప్రేమ సందేశం కూడా హిందీలో పంపించున్నాం కదా. ఇంతకంటే రిలవెన్స్ ఏం కావాలి? అంటే ఈ లెక్కన బీహార్లో నితీష్ కుమార్ ఎలాంటి రాజకీయం అయితే సర్వైవల్ కోసం నడుపుతూ ఉన్నారో, ఏపీలో చంద్రబాబు రాజకీయం కూడా అదే తరహాలో సాగుతూ ఉందా అనే కామన్ అండ్ ప్యారలల్ లైన్స్ మనకు కనపడుతున్నాయి.
ఒకవేళ అదే జరిగితే గనక బీహార్తో పోలిస్తే ఏపీ రాజకీయం పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే అవతల పక్క ఉన్నది ఇంకో కూటమి కాదు. బీహార్లో అయితే ఇంకో కూటమి, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల కూటమి ఉంటుంది, బీజేపీ కూటమికి అపోనెంట్ గా. కానీ ఏపీలో సినారియో డిఫరెంట్ కదా. ఈ కూటమికి అపోనెంట్ గా ఉన్నది ఒక్కటే పార్టీ, వైసీపీ. ఒక్కటే పార్టీ ఉన్నప్పుడు జనాల్లో క్లారిటీ వస్తే గనక, కూటమి వ్యతిరేక ఓటు అటు వెళ్తే గనక రాజకీయ భవితవ్యాలు తిరగబడిపోవచ్చు. మొన్న వచ్చిన ఫలితానికి కాంట్రాస్ట్ సిచ్యువేషన్ రావచ్చు. ఎందుకంటే 60 సీట్లు రిలేటివ్లీ వీకర్ పార్టీలు ఇవ్వాల్సి వచ్చింది. అధికారంలో ఉన్న వ్యతిరేకత అతిపెద్ద పార్టీ అని టీడీపీ మీద ఉంటుంది. ఇన్ని లగేజ్లు పట్టుకుని ఈ ఒక్క ప్రత్యర్థిని ఢీ కొట్టడం సాధ్యమా అంటే కాకపోవచ్చు. అందుకోసమే నితీష్ కుమార్ లాగా అవుతున్నారా చంద్రబాబు అనే క్వశ్చన్ చూస్తే భవిష్యత్తు ఎంత క్రిటికల్గా ఉందో అనేది మనకు అర్థమైపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలంటే ఏంటి మార్గం? పర్ఫార్మెన్స్ చూపించాలి. హామీలు, ప్రచారాలు కాదు. ప్రజల ఆస్తులు, గవర్నమెంట్ ఆదాయాలు ఏమైపోయినా పర్వాలా, మనకి బ్రాండింగ్ కావాలి అని 22,000 కోట్లు, 23,000 కోట్లు రాయితీలు ఇవ్వడం మీద శ్రద్ధ తగ్గించి క్షేత్రస్థాయిలో జనం జీవితాలు మార్చడం మీద దృష్టి పెట్టాలి. అలా పెడతారా? మన మోడల్ అది కాదు కదా. అలా పెడితే పబ్లిసిటీ రాదు కదా. అందుకోసమే పనితీరు పరంగా చూసినా, రాజకీయ ఈక్వేషన్స్ పరంగా చూసినా, భవిష్యత్ ఛాలెంజెస్ పరంగా చూసినా కానీ చంద్రబాబు నితీష్ కుమార్ లాగా మారితే గనక నితీష్ హీనపక్షం సర్వైవ్ అవుతారేమో, కానీ ఏపీలో చంద్రబాబు సర్వైవ్ అయ్యే అవకాశాలు చాలా తగ్గుతూ ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. అవునా కాదా?